హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి టెక్నీషియన్ పోస్టులకి ఫుల్ నోటిఫికేషన్, డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ టెక్నీషియన్ పోస్టులకి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి సో అనేది ఈ వీడియోలో అయితే ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా వీడ్ చేస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో మనకి సైట్ అయితే ఇదండి, rrbsikindrabad.gov.in. సో మనం క్రోమ్లో ఓపెన్ చేస్తే కనుక మనకి ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడైతే ఉంటుందండి లింక్. సో ఇక్కడ చూస్తే ఇంకా అప్లికేషన్ లింక్ ఫర్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నెంబర్ 2024. సో ఫస్ట్ అనేది మనకి ఏఎల్పి 2024 సంవత్సరంలో ఫస్ట్ ఏఎల్పి రిలీజ్ చేశారు. సెకండ్ అది వచ్చేసి టెక్నీషియన్ అనమాట. సో దానికి సంబంధించి ఇక్కడ క్లిక్ హియర్ అనేది క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఒకసారి చూద్దాము. సో క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయిందండి. సో ఇక్కడ మనకి అప్లై అనే ఉంది కదా, ఇక్కడ అది క్లిక్ చేస్తే మనకి సో ఒకసారి మీకు క్లిక్ చేసి చూపిస్తానండి. సో ఇక్కడ మనకి క్రియేట్ అన్ అకౌంట్ అండ్ నెక్స్ట్ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్. సో మనకి ఆల్రెడీ క్రియేట్ చేస్తుంటే కనుక లాగిన్ చేయడానికి సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. లేదు మన డీటెయిల్స్ ఎంటర్ చేయలేదు ఫస్ట్ టైం అంటే కనుక మనం అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. క్రియేట్ అన్ అకౌంట్ అయితే మనం క్లిక్ చేయాలన్నమాట. సో అందులో క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందో ఒకసారి చూపిస్తానండి. సో మనకైతే ఈ విధంగా ఓపెన్ అయిందండి అప్లికేషన్ అనేది. మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఫస్ట్ వచ్చేసి కంట్రీ ఆఫ్ నేషనాలిటీ. సో ఇక్కడ మనమైతే కనుక ఇండియా పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే నెక్స్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. సో మన యొక్క ఫుల్ నేమ్, ఇక్కడ వచ్చేసి ఫుల్ నేమ్ యాజ్ రికార్డెడ్ ఇన్ మెట్రికులేషన్ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ మన నేమ్ అలానే ఎంటర్ చేయాలండి. సో ఇక్కడ రీటైప్ ఫుల్ నేమ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్. సో మనమైతే నో పెట్టుకోవాలన్నమాట. సో అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్లో ఎలా ఉందో మార్క్స్ మెమోలో అలానే పెట్టుకోవాలి. ఇక్కడ రీటైప్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ నెక్స్ట్ సెలెక్ట్ జెండర్. సో మెయిలా ఫీమేలా ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక రీసెలెక్ట్ జెండర్ అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మన యొక్క పేరెంట్స్ ఫాదర్ నేమ్, రీటైప్ ఫాదర్ నేమ్, తర్వాత మదర్ నేమ్, రీటైప్ మదర్ నేమ్. అండ్ ఇక్కడ ఆధార్ వెరిఫికేషన్ నెంబర్ అండి. మీకు ఆధార్ నెంబర్ ఉంటే కనుక డైరెక్ట్ ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఇక్కడ వెరిఫై యూజింగ్ ఆధార్ అని క్లిక్ చేస్తే కనుక మీకు ఓటీపీ వస్తుంది అనమాట. మీ యొక్క ఆధార్ నెంబర్కు ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అది ఓటీపీ ఎంటర్ చేస్తే కనుక ఆటోమేటిక్గా అదే వెరిఫై చేస్తుంది అనమాట. ఇన్ కేస్ మీకు ఆధార్ లేకపోతే ఇది క్లిక్ చేయాలి. సో మనకు ఆధార్ ఉంది కాబట్టి సో దీన్ని క్లిక్ చేసి మన యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇది వెరిఫై చేస్తే కనుక ఆటోమేటిక్గా అది తీసేసుకుంటుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మన కాంటాక్ట్ డీటెయిల్స్, మన యొక్క ఈమెయిల్ అడ్రస్ కంపల్సరీ. మన ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత సో వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే దానికి ఓటీపీ వస్తుంది అనమాట. అది ఇక్కడ మనం ఈమెయిల్ ఓటీపీ జనరేట్ ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఈమెయిల్ ఓటీపీ అని ఎంటర్ చేస్తే మన యొక్క మెయిల్కి ఏదైతే మనం ఎంటర్ చేస్తామో ఈమెయిల్ దానికి ఓటీపీ వస్తుంది అనమాట. అది ఇక్కడ మనం ఎంటర్ చేయవలసి అనమాట. ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబరు. సో ఇక్కడ జనరేట్ మొబైల్ ఓటీపీ అని వస్తే కనుక మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఇక్కడ మనం ఎంటర్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఏదైనా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్షా ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఇక్కడ లాగిన్ కాదు, క్రియేట్ అన్ అకౌంట్ ఫస్ట్ మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత క్రియేట్ అన్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మన యొక్క మొబైల్ నెంబర్కి మన లాగిన్ పాస్వర్డ్ అనేది వస్తుంది అనమాట. తర్వాత లాగిన్ వచ్చేసి మనము మన యొక్క మొబైల్ నెంబరు పాస్వర్డ్ యూజ్ చేసి మనము లాగిన్ అయ్యి మన యొక్క పూర్తి అప్లికేషన్ అయితే ఫిల్ చేయవలసి ఉంది. సో ఫస్ట్ స్టేజ్ అయితే ఇది అనమాట ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనం లాగిన్ డీటెయిల్స్ మనకు వచ్చిన తర్వాత మనం మన యొక్క మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ద్వారా మనం అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మన డీటెయిల్స్ అన్ని అప్లికేషన్ ఫిల్ చేయవలసి అనమాట. సో మనం ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే కనుక మనకి లాగిన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనము మన యొక్క మొబైల్ నెంబరు అండ్ పాస్వర్డ్ తర్వాత క్యాప్చా ఎంటర్ చేస్తే మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఒకసారి చూద్దామండి. సో ఫ్రెండ్స్ లాగిన్ అయిన తర్వాత మనకు అప్లికేషన్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిందనమాట. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే ఇచ్చాయండి. సో ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అని అండ్ నెక్స్ట్ ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 3 అనమాట. టెక్నీషియన్ గ్రేడ్ 3 అని మనకి 2 ఆప్షన్స్ అయితే ఇచ్చాయండి. సో మీకు కనుక డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరైతే కనుక ఫస్ట్ ఇక్కడ టిక్ చేసి ఇక్కడ వచ్చేసి మనం ఏ జోన్కి సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఈ అప్లికేషన్ అనేది మనకి వెళ్ళిపోతుంది అనమాట. లేదు మీకు 10th
10th క్లాస్ ఉండి ప్లస్ ఐటీఐ ఉంటే కనుక ఇక్కడ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ ఏ జోన్కి అప్లై చేస్తున్నారో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ బాక్స్ మీద టిక్ చేసి నెక్స్ట్ అనే అప్లికేషన్ మీద క్లిక్ చేయవలసి అనమాట. సో నేనైతే ప్రజెంట్ దీన్ని క్లిక్ చేస్తున్నాను, డిగ్రీ క్వాలిఫికేషన్ రిలేటెడ్. సో ఒకసారి మీకు చూపిస్తాను నెక్స్ట్ ఎలా వస్తుంది అనేది ఏంటనేది. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ విధంగా ఓపెన్ అయిందండి అప్లికేషన్ అనేది. సో ఇక్కడ చూస్తే కనుక మనకి ఈ డీటెయిల్స్ మనం ఏవైతే ప్రీవియస్గా ఎంటర్ చేసామో మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్, జెండర్, తర్వాత మన యొక్క నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఇవన్నీ డీటెయిల్స్ అయితే వచ్చాయండి. సో ఇంకా ఒకసారి క్రిందికి స్క్రోల్ చేసి చూపిస్తానండి మీకు ఇంకా ఏమున్నది. అంటే నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ మేరిటల్ స్టేటస్ అంటే మ్యారేజ్ అయిందా కాలేదా, తర్వాత రిలీజన్ ఎంటర్ చేయాలి, చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్. సో మీకు ఏదంటే ఏది, హిందీ అంటే హిందీ, తెలుగు అంటే తెలుగు. మీరు ఇక్కడ ఏది పెట్టుకుంటే మనకి ఆప్షనల్గా ఇంగ్లీష్ అయితే కంపల్సరీ వస్తుందండి. సో అదనమాట, మీరు ఇక్కడ తెలుగు పెట్టుకుంటే ఇంగ్లీష్ కూడా కంపల్సరీ వస్తుంది. సో ఇక్కడ పర్మనెంట్ మార్క్స్ విజిబుల్ అనమాట. సో మనకి 10th క్లాస్ మోల్స్ అనేవి ఉంటాయి కదా, ఆ మోల్స్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయవలసి అనమాట. అండ్ కమ్యూనిటీ డీటెయిల్స్, మన యొక్క కమ్యూనిటీ డీటెయిల్స్ అండ్ మన యొక్క పోస్టల్ అడ్రస్. సో ఇక్కడ స్టేటు, డిస్టిక్, తర్వాత అడ్రస్, ఇక్కడ ఇవన్నీ మన ప్రజెంట్ అడ్రస్ సేమ్ కనుక ఉంటే ఫస్ట్ ఇవన్నీ ఫిల్ చేసి ఇక్కడ టిక్ బాక్స్లో క్లిక్ చేస్తే సేమ్ ఉందంటే ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చి పడతాయి అనమాట. మీరు కష్టపడక్కర్లేదు. డిఫరెంట్ ఉంటే కనుక మళ్ళీ స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేయాలి. సేవ్ చేస్తే మీరు ఏదైతే ఇక్కడ ఎంటర్ చేశారో ఆ డేటా మొత్తం అనేది సేవ్ అవుతుంది అనమాట. సో సేవ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ మనము క్లిక్ చేస్తే కనుక నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఒకసారి డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాసెస్లో మనం డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే అప్లికేషన్ అనేది ఓపెన్ అయిందనమాట. సో ఇందులో వచ్చేసి మన యొక్క అకౌంట్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఏమైనా ఉందా, సో ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్ అంటే ఎస్, నో అంటే నో అనమాట. అండ్ పీడబ్ల్యూడి, సో ఏమైనా ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ ఏమైనా ఉందా, సో అదే. తర్వాత ఈబీసీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్ ఆర్ నో అది. తర్వాత ఇక్కడ చూస్తే డీటెయిల్స్ ఆఫ్ సర్వీసింగ్ రైల్వే అప్లికెంట్, సో ఆర్ యూ ఎంప్లాయీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్, మీరు ఆల్రెడీ ప్రీవియస్గా ఏమైనా ఎంప్లాయ్ చేస్తున్నారా, ప్రజెంట్ ఏమైనా రైల్వేలో ఎంప్లాయీసా, సో ఇక్కడ మీరు ఏమైనా అప్రెంటిస్ చేశారో. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ వచ్చేసి మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి అనమాట. ఇవి వచ్చేసి మనకి అమౌంట్ రీఫండ్ చేయడానికి అనమాట. సో మన ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి అమౌంట్ రీఫండ్ చేస్తారని మెన్షన్ చేస్తారు కదా, సో ఈ అకౌంట్ నెంబర్కి వాళ్ళు రీఫండ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మన యొక్క నేమ్, అకౌంట్ నెంబర్, హోల్డర్ నేమ్, అకౌంట్ నెంబర్, కన్ఫర్మ్ అకౌంట్ నెంబరు, ఇక్కడ కూడా సేమ్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్, నేమ్ ఆఫ్ ది బ్యాంక్ యొక్క అడ్రస్. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనము సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయవలసి అనమాట. సేవ్ అని క్లిక్ చేసిన తర్వాత మన యొక్క డీటెయిల్స్ అన్నీ సేవ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్స్ అనేది మనం క్లిక్ చేయవలసి అనమాట. సో అది కూడా ఒకసారి చూద్దామండి. సో ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్ అయితే ఎస్, నో అంటే నో అనమాట. సో నో అనమాట. ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ నో. అండ్ ఇన్ కేస్ ఈడబ్ల్యూఎస్ బ్యాక్వర్డ్ క్లాస్, ఇక్కడ ఏంటంటే ఎస్ అయితే కనుక మనకి ఇక్కడ వచ్చేసి ఇన్ కేస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ 50,000 ఎవరైతే యాన్యువల్ ఇన్కమ్ ఉంటుందో వాళ్ళు ఈబీఎస్సీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద కన్సిడర్ చేస్తారు. లేదా హోల్డర్స్ ఆఫ్ బీపీఎల్ కార్డ్, ఎనీ అదర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. సో మీకు వైట్ రేషన్ కార్డు ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అనమాట. సో అదనమాట. ఇది ఏంటంటే ఓన్లీ మనకి ఈ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో ఆ రీఫండ్ కోసమే అనమాట ఇది. సో జాబ్స్ రిజర్వేషన్స్ అయితే ఏం కాదండి. ఇఫ్ వ్యాలిడ్ ఈబీసీ సర్టిఫికేట్ ఈస్ నాట్ సబ్మిటెడ్ డ్యూరింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ దెన్ యువర్ క్యాండిడేచర్ విల్ బి రిజెక్టెడ్. సో అదనమాట ఫ్రెండ్స్. ఇక్కడ మనం అగ్రీ మీద ఇన్ కేస్ మనం ఓకే ఈబీసీ వాళ్ళమైతే కనుక ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే కనుక ఐ అండర్స్టాండ్ అగ్రీ మీద క్లిక్ చేసి మనం ఏదో ఒక సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట. రేషన్ కార్డ్, వైట్ రేషన్ కార్డు ఉన్నా లేదా 50,000 ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది అనమాట. సో అదనమాట ఫ్రెండ్స్ దీని మీనింగ్ అయితే కనుక. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సంబంధించి ఓపెన్ అయిందండి. సో ఇక్కడ మనకు వచ్చేసి మనము ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్, స్టేట్, డిస్ట్రిక్ట్, ఎక్కడ చదివాము, ఏ బోర్డు, డేట్ ఆఫ్ పాసింగ్, రోల్ నెంబర్. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి మనకు మెట్రికులేషన్ వచ్చింది. మెట్రికులేషన్ తర్వాత మీకు నెక్స్ట్ ఏమున్నాయి క్వాలిఫికేషన్స్, ఇక్కడ యాడ్ బటన్ క్లిక్ చేసి మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ సంబంధించి నెక్స్ట్ 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా, తర్వాత ఇంజనీరింగ్, తర్వాత డిగ్రీ. సో ఇలా మనకి ఎన్నైతే ఉన్నాయో క్వాలిఫికేషన్ అవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో అవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనేది క్లిక్ చేయవలసి అనమాట. సో ఒకసారి చూద్దాము అది కూడా.
సో ఫ్రెండ్స్, మన యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే కనుక మనకి ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్ ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే మన యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే మనము అప్లోడ్ చేయవలసి ఉందన్నమాట ఈ స్టేజ్లో. సో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏంటంటే కనుక మీకు ఫస్ట్ 10th క్లాస్, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత బీటెక్ మీకు ఎన్ని ఉంటే కనుక నెక్స్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్తే కనుక యాడ్ బటన్ క్లిక్ చేస్తే అది యాడ్ అయిపోతుంది. సో మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కంప్లీట్గా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఫోటో అప్లోడ్ చేయవలసి ఉంది. ఇక్కడ వచ్చేసి మన యొక్క ఫోటో అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్రౌజర్ యాప్స్ మీద క్లిక్ చేస్తే కనుక మీరు ఏ ఫోటో అయితే సెలెక్ట్ చేస్తున్నారో ఆ ఫోటో వెళ్ళిపోతుంది, ఆ ఫోటో అప్లోడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ సిగ్నేచర్ ఎంటర్ చేయాల్సి ఉంది. ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ బ్రౌజర్ యాప్స్ మీద క్లిక్ చేస్తే మీరు అప్లోడ్ చేసే సిగ్నేచర్ సైజ్ వచ్చేసి 30 KB to 70 KBలో మాత్రమే ఉండాలి. అండ్ మీరు అప్లోడ్ చేసే ఇమేజ్ వచ్చేసి అది కూడా సేమ్ 30 KB to 70 KBలో ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే తీసుకుంటుంది అనమాట ఆన్లైన్లో, లేదంటే కనుక రిజెక్ట్ చేసింది. సో ఇదైతే కనుక మీరు అప్లోడ్ చేసే ముందు ఒకసారి స్కాన్ చేసే వాళ్ళకి ముందే చెప్పండి ఈ సైజులో ఉండాలని చెప్తే వాళ్ళు ముందే ఫిక్స్ చేసి ఆ సైజులో ఇచ్చేస్తారనమాట. సో దాన్ని మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు. సో అదనమాట ఫ్రెండ్స్. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే సేవ్ అయిపోయి అండ్ నెక్స్ట్ వాటిని క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టేజ్కి అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి మీకు చూపిస్తాను. అండ్ మీరు ఇన్ కేస్ క్యాస్ట్ సర్టిఫికేట్ అలాంటిది ఏదైనా అప్లోడ్ చేస్తుంటే అక్కడ మీరు చెక్ మీదేనా లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ అయిందంటే కనుక ఇక్కడ వ్యూ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది, మీరు చూసుకోవచ్చు అనమాట. సో మీరు అప్లోడ్ చేసుకునే సర్టిఫికేట్ మీదేనా కాదా, వేరే వాళ్ళది అప్లోడ్ అయిందంటే సో దాన్ని బట్టి కరెక్ట్ కాదని మీకు తెలిసిపోతుంది అనమాట. సో ప్రజెంట్ అయితే కనుక ఇప్పుడు ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసి చూద్దామండి ఒకసారి. మన యొక్క ఫోటో సిగ్నేచర్ మనం అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అని కొట్టిన తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వచ్చిందండి. సో ఇక్కడ ఏంటంటే కనుక మనకి ఎలిజిబుల్ పోస్ట్ టు అప్లై. సో మనకి ప్రిఫరెన్స్ ఆర్డర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఒకసారి ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి బాక్స్లో ఇక్కడ ఒక టిక్ మార్క్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మన యొక్క ప్లేస్ తర్వాత ఇక్కడ టిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ప్రీవ్యూ బటన్ ఇక్కడ ప్రీవ్యూ అప్లికేషన్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ప్రీవ్యూ అనేది చూపిస్తుంది. తర్వాత సబ్మిట్ కొడితే ఇంకా మన అప్లికేషన్ అనేది ఫైనల్గా సబ్మిట్ అయిపోతుంది అనమాట. సో ఒకసారి చూద్దామండి. అది కూడా పోస్ట్లో వచ్చేసి మనకి ఒక పోస్టే ఉంది, మనకి ఒక రకం పోస్టే ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ సింబల్ అనేది మనం క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇక్కడ వచ్చి పడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా ప్రీవియస్ ఇలా ఉండే, సో ఇక్కడ మనం యాడ్ చేస్తే కనుక డైరెక్ట్ ఇక్కడ వచ్చి పడుతుంది అనమాట. సో అప్పుడు మనకి ఏంటంటే ప్రిఫరెన్స్ ఇది ఒక పోస్ట్ ఉంది కాబట్టి మనకి ప్రిఫరెన్సెస్ ఏం లేవు. ఇన్ కేస్ గ్రేడ్ 3 అయితే కనుక మనకి డిఫరెంట్గా అయితే ఉంటాయి అనమాట. దానిలోకి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ గ్రేడ్ 3 ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో, గ్రేడ్ 3 టెక్నీషియన్కి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళైతే కనుక ఆర్డర్వైజ్గా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అదే అనమాట. అండ్ ఇక్కడ మనము బాక్స్లో అయితే టిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ టిక్ చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా టిక్ చేయవలసి ఉంది అనమాట. ఇక్కడ టిక్ చేయాలి. ఏంటంటే మనం ఇక్కడ టిక్ మార్క్ వచ్చేసి ఫ్రెండ్స్ మన యొక్క స్కోరు ఈ ఎగ్జామ్లో మనకు వచ్చిన స్కోరు ఐ అగ్రీ టు అలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ టు షేర్ మై ఫైనల్ స్కోర్ ఇన్ దిస్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ విత్ అదర్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఫర్ దిస్ రిక్వైర్మెంట్. సో మనకు వచ్చిన స్కోర్ అనేది ఇంకా వేరే వాటికి కూడా మనము పర్మిషన్ ఇస్తున్నాం అనమాట. సో అలో ఇస్తున్నాడు. ఐ అగ్రీ టు అలో షేర్ మై ఫైనల్ స్కోర్ రిక్రూట్మెంట్ విత్ అదర్ గవర్నమెంట్, ఏదైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ మన యొక్క స్కోర్ని కొన్ని డాక్యుమెంట్స్ ఏంటంటే కన్సిడర్ చేస్తాయన్నమాట. సో దాన్ని మనము అలో చేస్తున్నాం అనమాట. సో దానివల్ల యూజ్ చేయ ఉంటుంది, అది మీ ఇష్టం అనమాట. పెట్టుకోవచ్చు, అలో చేయొచ్చు, అలో చేయకపోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇది వచ్చేసి ఐ హియర్ బై డిక్లేర్ ఐ హ్యావ్ gone through the eligibility criteria for the post and that I meet the requested eligibility conditions. I understand that in case any information submit మనం ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేసి ఉంటే ఇక్కడ ఇన్కరెక్ట్గా పెట్టుంటే క్యాన్సల్డ్. సో ఐ షల్ బి లేబుల్ ఫర్ ఇమ్మీడియట్ డిస్క్వాలిఫై. మనమే ఇక్కడ అగ్రీ చేస్తున్నట్టు అనమాట. ఇక్కడ టిక్ మార్క్ పెట్టడం వల్ల అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇస్తే నాకు నేనే డిస్క్వాలిఫై చేసుకున్నట్లు. సో రైల్వే బోర్డు వాళ్ళు ఏ యాక్షన్ తీసుకున్నా కూడా నేను ఓకే సమ్మతము అని మనం డిక్లేర్ చేస్తున్నాం అనమాట. సో ముందే ఏంటంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రైట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ టిక్ మార్క్ వచ్చేసి ఐ హ్యావ్ ఎక్సర్సైజ్ అండ్ చెక్ మై ఆర్డర్ ఆఫ్
పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఫర్ ది పోస్ట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు అప్లై. సో నేను ఆల్రెడీ ప్రిఫరెన్సెస్ ఇచ్చుకున్నాను, అప్లై చేయడానికి ఇంట్రెస్ట్ అని మనం ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వడం అనమాట. సో అదనమాట. ఇక్కడ మన యొక్క లొకేషన్, మన యొక్క ప్లేస్ ఎక్కడి నుంచి మీరు అప్లై చేస్తున్నారు, సో అదనమాట. లేదా మీ ఏరియా, మీరు ఏ ఊరు నుంచి అప్లై చేస్తున్నారు అనేది. సో ఇక్కడ సేవ్ కొట్టిన తర్వాత మనకు ప్రివ్యూ అనేది చూపిస్తుంది అప్లికేషన్. ప్రివ్యూ చూపించిన తర్వాత సబ్మిట్ కొడితే మన అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయబడుతుంది. ఒకసారి చూద్దాం అది కూడా. ఫ్రెండ్స్, మన అప్లికేషన్ అయితే ప్రివ్యూ అప్లికేషన్ అయితే మనకి ఈ విధంగా మొత్తం చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనం అన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటే ఇక్కడ మనము ఈ బాక్స్లో ఐ హ్యావ్ రీచెక్డ్ ది అబౌట్ డీటెయిల్స్ అండ్ ఫౌండ్ కరెక్ట్, మనము అన్నీ చెక్ చేసుకున్నాము, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అని మనము ఇక్కడ టిక్ మార్క్ అగ్రీ అవ్వడం అనమాట. కరెక్ట్గా ఉంటే ఇది ఈ బాక్స్లో టిక్ చేసి సబ్మిట్ కొట్టాలి. ఇన్ కేస్ ఎనీ మిస్టేక్ ఉంటే కనుక ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, ఇప్పుడు కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్ సబ్మిట్ చేసే ముందు ఒక్కసారి డీటెయిల్ క్రాస్ చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే ఈ బాక్స్లో టిక్ చేసి ఇక్కడ మనం సబ్మిట్ కొడితే మన అప్లికేషన్ అనేది ఫైనల్గా సబ్మిట్ అయిపోయినట్టు. ఒక్కసారి మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే రాదు అండి. ఎడిట్ ఆప్షన్ రావాలి అంటే మళ్ళీ మనం అమౌంట్ పే చేసి మన డీటెయిల్స్ అనేవి కరెక్షన్ చేసుకోవాలి. సో వన్స్ ఒక్కసారి మీరు సబ్మిట్ చేసే ముందు మన డీటెయిల్స్ అన్ని క్రాస్ చెక్ చేసుకొని సబ్మిట్ చేయండి. ఇది అనమాట నా సజెషన్ అయితే. సో ఫైనల్ సబ్మిట్ కొడితే మన అప్లికేషన్ అనేది ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది అనమాట. సో అది కూడా ఒకసారి చూద్దాము. సో మనం సబ్మిట్ కొట్టిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేయాలా వద్దా అనేది ఇక్కడ అడుగుతుంది అనమాట. అప్లికేషన్స్ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్స్ ఇన్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్. సో ఒక్కసారి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ కరెక్షన్ చేయడానికి ఉండదని మెన్షన్ చేస్తారు అనమాట. సో మనకి ఆల్రెడీ మనం కన్ఫర్మ్ చేసుకున్నట్టు నో ప్రాబ్లం, సబ్మిట్ కొట్టేస్తే మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ మనకి లాస్ట్ ఏంటంటే మనము ఫీ పేమెంట్ చేయవలసి ఉంటుంది అనమాట. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి పేమెంట్ అనేది మనము పే చేయవలసి అనమాట. ఇక్కడ మనము పే నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి వెళ్ళిపోతుంది అనమాట. ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మనకి ఐ అగ్రీ విత్ టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా పేమెంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి కార్డు డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పే నవ్ ఉంది కదా, మనకి కార్డ్ నెంబరు, తర్వాత మంత్, ఇయర్, సివివి, తర్వాత నేమ్ ఆఫ్ ది కార్డ్ హోల్డర్, తర్వాత పే నవ్ క్లిక్ చేస్తే మనకి వెళ్ళిపోతుంది అనమాట. అది ఒకసారి చూద్దాము. పే చేసిన తర్వాత పే నవ్ అని మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఓటీపీ అనేది అడుగుతుంది అనమాట. మన యొక్క ఓటీపీ మన యొక్క బ్యాంక్ అకౌంట్కి ఏదైతే మొబైల్ లింక్ అయి ఉంటుందో దానికి ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మేక్ ఏ పేమెంట్ నొక్కితే కనుక మనకి ఆటోమేటిక్గా పేమెంట్ అనేది అయిపోతుంది అనమాట. సో ఒకసారి చూద్దాము. సో మనకి ప్రాసెస్లో ఉందన్నమాట అప్లికేషన్ అనేది. మన యొక్క పేమెంట్ చేసిన తర్వాత మనకైతే కనుక మనము ఒక్కోసారి సైట్ స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. సో నాదైతే చేసేటప్పుడు స్ట్రక్ అయిపోయింది, ఇప్పుడు చేసేది వేరే వాళ్ళు చేసేటప్పుడు. సో ఏం జరిగిందంటే నేను మళ్ళీ ఒకసారి పేమెంట్ కట్ అయిపోయింది, అప్లికేషన్ ఫీ పేమెంట్ కూడా కంప్లీషన్ అనేది చూపిస్తుంది స్టేటస్లో. సో మనది కంప్లీట్ అయిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అంటే కనుక మనకి ఇక్కడ ఆల్రెడీ ఒక లింక్ అయితే ఇచ్చారండి, అప్లికేషన్ హిస్టరీ. ఈ హిస్టరీ మీద క్లిక్ చేస్తే కనుక మనకి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ నెంబర్, పోస్ట్ నేమ్, అప్లికేషన్ స్టేటస్, పేమెంట్ కంప్లీటెడ్, సో ఇలా చూపిస్తుంది. సో పేమెంట్ తర్వాత వ్యూ పేమెంట్, తర్వాత వ్యూ అప్లికేషన్, మనం ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మనకి అప్లికేషన్ కూడా చూపిస్తుంది. తర్వాత ఇక్కడ ఈ లాస్ట్లో చూస్తే కనుక మనకి ఇక్కడ పేమెంట్ హిస్టరీ అని ఉంది కదండి, ఈ పేమెంట్ హిస్టరీ మీద క్లిక్ చేస్తే కనుక మనకి మొత్తం మన పేమెంట్ చేసినది అది కూడా కనిపిస్తుంది. సో మన యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోయింది అనమాట. సో ఇది అనమాట ఫ్రెండ్స్, ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వారు కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో యూస్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.